హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్ గురించి అయితే తెలుసుకుందాం. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ గురించి తెలుసుకుందాం, తర్వాత వాటిని వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఇంకా టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ చూసుకుంటే ఫస్ట్ది వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎఫ్డి, సెకండ్ది వచ్చేసి రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్డి, థర్డ్ది వచ్చేసి మంత్లీ ఇన్కమ్ డిపాజిట్ స్కీమ్ అంటే ఎంఐఎస్, ఫోర్త్ది వచ్చేసి షార్ట్ టర్మ్ డిపాజిట్, ఫిఫ్త్ది వచ్చేసి లాంగ్ టర్మ్ డిపాజిట్, సిక్స్త్ది వచ్చేసి ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్, సెవెంత్ది వచ్చేసి క్యుములేటివ్ డిపాజిట్, ఎయిత్ది వచ్చేసి కాల్ డిపాజిట్. ఇవి ఓవరాల్గా టైప్స్ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్. ఇప్పుడు వీటిని వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఇంకా ఫస్ట్ బ్యాంక్ డిపాజిట్ చూసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎఫ్డి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఒక నిర్దిష్ట కాలానికి మన దగ్గర ఉన్న లంసమ్ అమౌంట్ని బ్యాంక్ సేవింగ్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఇలా డిపాజిట్ చేసిన అమౌంట్పై మనకి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది రెగ్యులర్ సేవింగ్ అకౌంట్స్తో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ టైం ముగిసిన తర్వాత మనం ఎఫ్డి చేసిన అమౌంట్ అలాగే దానికి వచ్చిన ఇంట్రెస్ట్ని మనకు పే చేస్తారు. దీన్ని మనం ఇప్పుడు కింద ఎగ్జాంపుల్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐలో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 1 lakh. ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6.5% per annum. దీనికి 10 year వచ్చేసి 1 year అనుకుందాం. ఇంట్రెస్ట్ ఎర్నడ్ 6,500 యాన్యువల్లీ. మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి టోటల్గా 1,06,500 ఆఫ్టర్ 1 year. ఐ హోప్ మీకు క్యాలిక్యులేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు బెనిఫిట్స్ చూద్దాం. ఇంకా బెనిఫిట్స్ చూసుకుంటే ఈ ఎఫ్డీకి సేఫ్ ఇన్వెస్ట్మెంట్, గ్యారంటీడ్ రిటర్న్స్ అండ్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ కంపేర్డ్ టు ద సేవింగ్ అకౌంట్స్. అలాగే దీని యొక్క డ్రాబ్యాక్ చూసుకుంటే ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ మే ఇన్కర్ పెనాల్టీస్, అంటే మనం మధ్యలో ఎఫ్డీని బ్రేక్ చేసి విత్డ్రా చేసుకోవాలంటే మనం పెనాల్టీస్ అనేది పే చేయాలి. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్డి. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 6 months to 10 years. ఈ రికరింగ్ డిపాజిట్ అనేది కూడా ఫిక్స్డ్ డిపాజిట్కి సిమిలర్గానే ఉంటుంది, కాకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లో లంసమ్ అమౌంట్ అనేది డిపాజిట్ చేయాలి. ఈ రికరింగ్ డిపాజిట్లో మంత్లీ కొంత అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకుని ఆ అమౌంట్ అనేది బ్యాంకులో డిపాజిట్ చేయాలి. దానికి మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ అనేది క్వార్టర్లీ మనకి కాంపౌండ్ అనేది అవుతూ ఉంటుంది. ఇలా మనకి టర్మ్ అయ్యేటప్పటికి ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ని మనకి తిరిగి ఇస్తారు. దీనిని కూడా మనం ఎగ్జాంపుల్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో మీరు రికరింగ్ డిపాజిట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 5,000 per monthకి. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6.25% per annumకి. 10 year వచ్చేసి 2 years. టోటల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ వచ్చేసి 1,20,000 2 yearsకి. ఈ అమౌంట్ మీద మీరు ఇంట్రెస్ట్ ఎర్న్ చేసింది 8,086 రూపీస్. మొత్తం టోటల్గా మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 1,28,086 రూపీస్ ఆఫ్టర్ 2 years. ఈ ఆర్డీలో బెనిఫిట్స్ చూసుకుంటే ఎంకరేజెస్ డిసిప్లైన్ సేవింగ్స్ అండ్ సూటబుల్ ఫర్ దోస్ హూ కెనాట్ ఇన్వెస్ట్ ఏ లంసమ్ అమౌంట్. నెక్స్ట్ ఈ ఆర్డీ యొక్క డ్రాబ్యాక్ చూసుకుంటే నో ఫ్లెక్సిబిలిటీ టు ఇంక్రీస్ ఆర్ డిక్రీస్ ద మంత్లీ డిపాజిట్ వన్స్ ద ఆర్డీ స్టార్టెడ్. అంటే ఒకసారి మనం ఆర్డీ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో మనం మనీ అనేది ఇంక్రీజ్ చేస్తూండదు, డిక్రీజ్ చేస్తూండదు. ఒకే అమౌంట్ని ఫిక్స్డ్ అమౌంట్ని మనం డిపాజిట్ అనేది చేస్తూ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ డిపాజిట్ చూసుకుంటే మంత్లీ ఇన్కమ్ డిపాజిట్ స్కీమ్ అంటే ఎంఐఎస్. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 1 year to 5 years ఉంటుంది. ఇది కూడా ఫిక్స్డ్ డిపాజిట్కి సిమిలర్గానే ఉంటుంది, కాకపోతే ఈ అమౌంట్ పైన వచ్చిన ఇంట్రెస్ట్ అనేది మనం మంత్లీ తీసుకోవచ్చు. ఈ డిపాజిట్ అనేది ఎవరైతే తమ సేవింగ్స్ మీద రెగ్యులర్గా ఇన్కమ్ అనేది తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మీరు డిపాజిట్ చేశారనుకుందాం. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 50,000. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6.6% per annum. మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చేసి 275 రూపీస్. టోటల్ 5 years ఇంట్రెస్ట్ ఎర్నడ్ 16,500 రూపీస్. మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 50,000. ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఆఫ్టర్ 5 years తర్వాత మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఈ ఎంఐఎస్ యొక్క బెనిఫిట్స్ చూసుకుంటే ప్రొవైడ్స్ రెగ్యులర్ ఇన్కమ్ ఎవ్రీ మంత్, ఐడియల్ ఫర్ రిటైర్స్ ఆర్ పీపుల్ లుకింగ్ ఫర్ స్టడీ క్యాష్ ఫ్లో. నెక్స్ట్ డ్రాబ్యాక్ చూసుకుంటే ప్రిన్సిపల్ ఈజ్ లాక్డ్ ఫర్ ద 10 year. ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ ఈజ్ నాట్ అలౌడ్. అంటే ఒకసారి మనం డిపాజిట్ చేసిన తర్వాత అమౌంట్ అనేది లాక్ అయిపోయి ఉంటుంది, దాన్ని మనం టైం అయ్యేదాకా కూడా తీసుకోలేం. నెక్స్ట్ ఫోర్త్ డిపాజిట్ చూసుకుంటే షార్ట్ టర్మ్ డిపాజిట్. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి లెస్ దెన్ 1 year. టిపికల్గా చూసుకుంటే 30 days నుంచి 6 months వరకు ఉంటుంది. ఈ షార్ట్ టర్మ్ డిపాజిట్ కూడా ఎఫ్డీ లాగానే ఉంటుంది, కాకపోతే 10 year అనేది 1 year వరకు మాత్రమే ఉంటుంది, లెస్ దెన్ 1 year ఉంటుంది అంతే.
ఇంకా ఇంట్రెస్ట్ రేట్ చూసుకుంటే లాంగ్ టర్మ్ డిపాజిట్స్తో పోలిస్తే షార్ట్ టర్మ్ డిపాజిట్కి ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ షార్ట్ టర్మ్ డిపాజిట్ అనేది ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. దీన్ని కూడా ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐసిఐసి బ్యాంక్లో షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేశారు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 50,000, ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 5.5% ఫర్ 3 months, ఇంట్రెస్ట్ ఎర్నడ్ 687 రూపీస్, మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 50,687 రూపీస్. బెనిఫిట్స్ చూసుకుంటే హై లిక్విడిటీ కెన్ బి యూజ్డ్ ఫర్ షార్ట్ టర్మ్ గోల్స్. నెక్స్ట్ డ్రాబ్యాక్ చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ లోవర్ దెన్ ద లాంగ్ టర్మ్ డిపాజిట్స్ అండ్ ఎర్లీ విత్డ్రాల్ మే బి లీడ్ టు పెనాల్టీస్. నెక్స్ట్ ఫిఫ్త్ డిపాజిట్ చూసుకుంటే లాంగ్ టర్మ్ డిపాజిట్. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి మోర్ దెన్ 1 year. టిపికల్లీ చూసుకుంటే 1 to 5 years లేదా అంతకన్నా ఎక్కువ. ఈ లాంగ్ టర్మ్ డిపాజిట్స్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ డిపాజిట్స్ అనేవి లాంగ్ టర్మ్లో ఫినాన్షియల్ గోల్స్ అచీవ్ చేయాలనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు యాక్సిస్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 1 lakh. ఇంట్రెస్ట్ రేట్ చూసుకుంటే 7% per annum. ఇంట్రెస్ట్ ఎర్నడ్ 7,000 per year. మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 1,35,000, అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 5 years. ఇంకా ఈ లాంగ్ టర్మ్ డిపాజిట్ యొక్క బెనిఫిట్స్ చూసుకుంటే హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్, లాంగ్ టర్మ్ సెక్యూరిటీ, ఐడియల్ ఫర్ రిటైర్మెంట్ సేవింగ్స్. నెక్స్ట్ డ్రాబ్యాక్ చూసుకుంటే ప్రిన్సిపల్ ఈజ్ లాక్డ్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్, ఎర్లీ విత్డ్రావల్ పెనాల్టీ సప్లై. నెక్స్ట్ సిక్స్త్ డిపాజిట్ చూసుకుంటే ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 5 years. ఈ డిపాజిట్ చేయడం వలన మనకు ట్యాక్స్ డిడక్షన్ అనేది అవుతుంది అండర్ సెక్షన్ 18C ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇది ఓన్లీ 1.5 lakh per yearకి మాత్రమే వర్తిస్తుంది. ఈ అమౌంట్ అనేది 5 years లాక్ అయి ఉంటుంది. ఈ అమౌంట్ పైన వచ్చిన ఇంట్రెస్ట్లో మాత్రం మనం ట్యాక్స్ అనేది పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేశారు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 1,50,000, ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6.5% per annum, ఇంట్రెస్ట్ ఎర్నడ్ 9,750 రూపీస్ యాన్యువల్లీ. ట్యాక్స్ బెనిఫిట్ డిడక్షన్ ఆఫ్ 1.5 lakh అండర్ సెక్షన్ 18C. బెనిఫిట్స్ ట్యాక్స్ సేవింగ్స్, గ్యారంటీడ్ రిటర్న్స్, సూటబుల్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. డ్రాబ్యాక్ చూసుకుంటే నో ప్రీమెచ్యూర్ విత్డ్రాల్స్ అలౌడ్, ఇంట్రెస్ట్ ఎర్నడ్ ఈజ్ ట్యాక్సిబుల్. నెక్స్ట్ సెవెంత్ డిపాజిట్ చూసుకుంటే క్యుములేటివ్ డిపాజిట్. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 1 year to 10 years ఉంటుంది. ఈ క్యుములేటివ్ డిపాజిట్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్కి సిమిలర్గా ఉంటుంది. కాకపోతే దీంట్లో వచ్చిన ఇంట్రెస్ట్ని క్వార్టర్లీ కాంపౌండ్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ కాంపౌండ్ అవునే అమౌంట్ని మెచ్యూరిటీ అమౌంట్కి యాడ్ చేస్తారు. ఈ క్యుములేటివ్ డిపాజిట్ అనేది తమ డిపాజిట్ చేసిన అమౌంట్పై మ్యాక్సిమం రిటర్న్స్ ఎర్న్ చేయాలనుకునే వాళ్ళకి డిపాజిట్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంజాబ్ నేషనల్ బ్యాంకులో క్యుములేటివ్ డిపాజిట్ చేశారనుకుందాం. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 1 lakh, ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6.75% per annum, మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 1,21,750, ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 3 years. నెక్స్ట్ బెనిఫిట్స్ చూసుకుంటే హయ్యర్ రిటర్న్స్ డ్యూ టు కాంపౌండింగ్, సూటబుల్ ఫర్ లాంగ్ టర్మ్ సేవింగ్స్. నెక్స్ట్ డ్రాబ్యాక్ చూసుకుంటే ఫండ్స్ ఆర్ లాక్డ్ ఇన్ ఫర్ ద ఫుల్ టెన్యూర్. నెక్స్ట్ లాస్ట్ డిపాజిట్ చూసుకుంటే కాల్ డిపాజిట్. దీని యొక్క డ్యూరేషన్ చూసుకుంటే ఓవర్ నైట్ టు ఫ్యూ డేస్ ఉంటుంది అంతే. కాల్ డిపాజిట్స్ అనేవి చాలా షార్ట్ టర్మ్ డిపాజిట్స్. ఈ డిపాజిట్స్కి లిక్విడిటీ అనేది హైలో ఉంటుంది. ఈ కాల్ డిపాజిట్ అనేది జనరల్గా బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లేదా ఓవర్ నైట్లో లెండింగ్ ఆర్ వెరీ షార్ట్ టర్మ్ ఫండింగ్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఈ డిపాజిట్ని కూడా విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసి బ్యాంక్లో మీరు కాల్ డిపాజిట్ చేశారనుకుందాం. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ వచ్చేసి 1 lakh, ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 5% per annum, ఇంట్రెస్ట్ ఎర్నడ్ వచ్చేసి 96 రూపీస్ ఫర్ 7 days. బెనిఫిట్స్ చూసుకుంటే హై లిక్విడిటీ, ఐడియల్ ఫర్ వెరీ షార్ట్ టర్మ్ పార్కింగ్ ఆఫ్ ఫండ్స్. అలాగే ఈ కాల్ డిపాజిట్ యొక్క డ్రాబ్యాక్ చూసుకుంటే లో ఇంట్రెస్ట్ రేట్స్ కంపేర్డ్ టు ద అదర్ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్. ఇది ఓవరాల్గా వీడియో ఫ్రెండ్స్. ఐ హోప్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అలాగే వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.